నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. వెల్కమ్ టు కామన్ లైబ్రరీ. నిన్న అసెంబ్లీ సెషన్స్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సెషన్స్లో ఒక అనూహ్యమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. గతంలో కూడా శాసనసభ్యుల కింద విజయవాడలో చేసినటువంటి సీనియర్ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు ఒక విచిత్రమైనటువంటి అంశానికి తెరలేపారు. డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షులు, వ్యవస్థాపకులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ ఆయన నిర్వర్తిస్తున్నటువంటి పలు శాఖల్లో ఒక శాఖ అయినటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. చాలామంది చూసే ఉంటారు. చూడనటువంటి వ్యక్తుల కోసం ఇక్కడ నేను స్నిప్పెట్ పెట్టే ప్రయత్నం చేస్తాను. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ చర్యలు తీసుకోవాలని కానీ దానిలో ఉన్న మెంబర్ సెక్రటరీ కానీ ఎక్కడా కూడా పని చేస్తున్నట్టు ఎక్కడా కనపడతలేదు అధ్యక్ష. ఏదన్నా పని మీద వెళ్తే డిప్యూటీ సీఎం గారి పేరు చెప్తున్నారు అధ్యక్ష. ఆయన చేయొద్దన్నారు, ఆయన ఆఫీస్ నుంచి చెప్పాలి, ఆయన మాట్లాడాలి, ఆయన వెళ్తే కలవట్లేదు అని డైరెక్ట్గా చైర్మన్ గారు చెప్తారు అధ్యక్ష. విజయవాడలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉండి కూడా విజయవాడలో పట్టించుకోని పరిస్థితి అధ్యక్ష. కాబట్టి గౌరవ డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నాం అధ్యక్ష, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని కొంచెం పనిచేసే విధంగా ఆయన కొంచెం గట్టిగా మందలించాలి అధ్యక్ష. ఆయన చెప్పాలి అధ్యక్ష. ఏదన్నా రిప్రజెంటేషన్ ఆయన దగ్గరికి గౌరవ చైర్మన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తీసుకెళ్తే, నేను ఇలాంటి ఎమ్మెల్యేలు చాలామంది చెప్పారు, నాకు 40 సంవత్సరాల నుంచి చాలామంది చెప్పారని చెప్పి మాట్లాడుతున్నారు అధ్యక్ష. అది కరెక్ట్ కాదు అధ్యక్ష. చాలా నిర్లక్ష్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు ఉందా లేదా, అసలు ఆ బోర్డు కానీ దాంట్లో ఉన్న సారాంశం ఏంటంటే, బోండా ఉమ్మ గారు లేవనెత్తినటువంటి ప్రశ్న చాలా మంచి ప్రశ్న. కాకపోతే దాన్ని వ్యక్తపరిచినటువంటి వ్యక్తీకరణ అసెంబ్లేరియన్గా కాస్త ఆయన ఆలోచించుకుని వ్యవహరించాల్సినటువంటి పద్ధతి. ఎందుకు అనేది నేను జస్టిఫై చేస్తాను. అలాగే మీ అభిప్రాయాలను కూడా ఒకసారి వీడియో పూర్తిగా చూసి మీరు ఒక అభిప్రాయానికి వచ్చే ప్రయత్నం చేయండి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించి విధి విధానాలు మనం మాట్లాడుకోవడానికి ముందు అసలు ఈ రామ్కే అనేటువంటి సంస్థకి సంబంధించి నేపథ్యాన్ని ఒక్క 2 నిమిషాలు మించకుండా చూద్దాం. నేను ఇక్కడ ఒక టేబులర్ ఫామ్లో పెట్టే ప్రయత్నం చేస్తాను. పెడుతూ మీ అందరికి కూడా చెప్తాను. రామ్కీకి సంబంధించి ఎన్విరో కానీ, రామ్కీకి సంబంధించి ఇతర సంస్థలు కానీ ఇప్పుడు కాదు, 2012 నుంచి కాంట్రవర్షియలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కాంట్రవర్షియలే. తెలంగాణ హైకోర్టులో సుమారు ఒక 3,000 కోట్ల రూపాయలు డబ్బులు గవర్నమెంట్ నుంచి పబ్లిక్ ఫండ్స్ రూపంలో తీసుకున్నారు. చెత్త నుంచి ఎలక్ట్రిసిటీ సృష్టిస్తామని చెప్పారు. కేఆర్ఆర్, కేకేఆర్ అని చెప్పి యూఎస్కి సంబంధించిన కంపెనీ ఏళ్ళలో కలిసి ఒక 3,000 కోట్లు పెట్టుకున్నారు. వీళ్ళు ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టలేదు, ప్రజాధనం అనేటువంటిది మరలించబడింది అని ఎలిగేషన్స్తో తెలంగాణ హైకోర్టులో 2019-20 అనుకుంటే సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆ డాక్యుమెంట్ పెట్టండి, పిల్ కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ కూడా ఫైల్ అవ్వడం జరిగింది. ఏకంగా వరల్డ్ బ్యాంకు రీల్ అంటే రామ్కీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ లిమిటెడ్, రామ్కీ ఎన్విరో ఇంజనీరింగ్ లిమిటెడ్ అనుకుంటే సబ్జెక్ట్ టు కరెక్షన్ రీల్ అని నాకు గుర్తున్నంత వరకు దానిలో మధుసూదన్ రెడ్డి అనుకుంటా ఆయన ఏకంగా ఏ వరల్డ్ బ్యాంక్స్ లాంటివి స్పాన్సర్ చేసేటువంటి వాటిల్లో పాల్గొకూడదని నిషేధం విధించినట్టు కూడా నాకు చదివినట్టు గుర్తు. అవన్నీ నేను ఇప్పుడు చెప్తూనే రాసి ఒకసారి డాక్యుమెంట్స్ దొరికితే మీకు ఇక్కడ సైడ్లో పెట్టమని చెప్తాను. సో వీళ్ళు ఇప్పుడు నేపథ్యం కాదు. నాకు గుర్తుండగానే 6, 7 చాలా సంచలనమైన ఉన్నాయి. ఇక్కడ నార్సింగ్లో కూడా వీళ్ళకి సంబంధించినటువంటి ఒక ఫ్యాక్టరీ మీద తెలంగాణ గవర్నమెంట్ కూడా, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా నోటీసులు జారీ చేయడం విధిగా జరుగుతూ ఉంటాయి. అండ్ ఈ సబ్జెక్ట్కి వచ్చేసరికి మన ఉప ముఖ్యమంత్రి గారు హోల్డ్ చేస్తున్నటువంటి శాఖ నుంచి మార్చి 30 అనుకుంటా ఆయన శాఖ ద్వారా కూడా ఒక నోటీస్ వెళ్ళడం జరిగింది. అయితే క్లుప్తంగా అందరికీ అర్థం అవ్వాలి కదా, అసలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏంటి, రామ్కీ లాంటి సంస్థలు చేస్తున్నటువంటి వైలేషన్స్ ఏంటి, మనందరికీ ఉపయోగం ఏంటి, మనం ఎందుకు దీని గురించి వినాలి, తెలుసుకోవాలంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేటువంటిది సాధారణంగా అత్యాశ కలిగినటువంటి, అంటే ఎవడో ఇక్కడి నుంచి పైకేం పట్టుకెళ్ళరు, కానీ ఒక్కొక్క కర్మరీత్యా ఒక్కొక్క డబ్బులు ఎక్కువ సంపాదిస్తూ ఉంటాడు.
ఆడి జీవితం మొత్తం ఒకడు ఎలాగైతే తాగుడులో ఒకడు ఇంకే రకమైనటువంటి వ్యసనాల్లో జీవితం మొత్తాన్ని కాల్ చేసుకుంటాడో డబ్బులు సంపాదించడం వీటన్నిటికంటే పెద్ద వ్యసనం. అవసరానికి డబ్బులు ఓకే, కానీ వ్యసనం డబ్బులు సంపాదించడం కింద మారిపోతే మాత్రం వాళ్ళు బతుకులే ఉండవు. ఆఖరిలో ఎప్పుడు వాళ్ళు రిలీజ్ అవుతారు, ఉపయోగం ఉండదు. సంపాదించినంత వాళ్ళకి దానాలు చేస్తారు, అందులో పుణ్యాలు ఎత్తుక్కుంటారు, ఏం పావుల 10 పైసలు ఉపయోగం ఉండదు. చాలామంది, ఒకళ్ళని కాదు, చాలామంది ఆ డబ్బులు పందేరంలో ఉన్న వాళ్ళకు ఉచ్చు నీచు ఆ టైంలో తెలియదు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. వాళ్ళు ఏం చేస్తారు, యథేచ్ఛగా చచ్చిపోతారు. జనాలతో అవసరంగా చూద్దాం లేని మంచినీటి సరస్సులు, అంటే మంచినీళ్ళు అంటే ఒక మనుషులమే కాదు కదా, చరాచర జీవరాశులు ఎన్నో బతుకుతాయి దాని మీద. సో మంచినీటి సరస్సులను కూడా అసలు లోపల ఉండేటువంటి జీవజాలం ఏది బతకడానికి పొరపాటున ఒక 20-30 సంవత్సరాలు కూడా బతకడానికి వీల్లేని విధంగా కలుషితం చేస్తూ ఉంటారు. ఆ చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు నాశనం అయిపోతాయి, ఆ చుట్టుపక్కల ఉన్న బోరు బావిలు నాశనం అయిపోతాయి, భూగర్భ జలాలు సర్వనాశనం అయిపోతాయి, సముద్రాలు నాశనం అయిపోతాయి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గాలి కలుషితం అయిపోతుంది, నీరు కలుషితం అయిపోతుంది, నేల కలుషితం అయిపోతుంది, మనుషులైతే జీవోత్సవాలుగా బతుకుతారు. అసలు భారతదేశం మొత్తంలో తీసుకుంటే కొన్ని అలాంటి తెలుసుకున్నా కూడా ఒళ్ళు గగురు పడుతుంది అనమాట. అంటే జుగుప్సగా అనిపించదు. వామ్మో, అసలు మనం ఏం నీళ్ళు తాగుతున్నాం, ఏం తింటున్నామో, ఫ్రెష్ కాయగూరలు అనుకుంటున్నాం, ఎక్కడ పండుతున్నాయి ఏంటో అర్థం కాదు మనకి. సో ఇలాంటి వాటిని నియంత్రించాలి అని మనం పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని పెట్టుకున్నాం. మరి ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక మాన్యువల్ రాసుకుని దాని ప్రకారం యథాతథంగా పనిచేసేస్తే మరి ఈ పాటికి అన్నీ ఆగిపోవాలి కదన్నా అంటే అలా రియలిస్టిక్గా పాసిబుల్ అవ్వవు. 2019 జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనూ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వీళ్ళ మీద చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకోమని చెప్పినట్టు ఉన్నాయి. నాకు ఎప్పుడు 2012లోనే ఎప్పుడో మూసేమని చెప్పి 133 CRPC కిందలకి నోటీసులు కూడా ఇచ్చినట్టు కూడా ఉన్నాయి. రకరకాలు వీళ్ళు ఎంతో ఎక్స్పాండ్ అయి ఉంటుంది త్రూఅవుట్ ద కంట్రీ. ఇవన్నీ కన్సాలిడేట్ చేసి పెట్టండి. మనకేదో గుర్తున్న కాడికి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈ 133 CRPCలు నోటీసులు ఇవన్నీ ఉంటే పెట్టండి, లేకపోతే క్షమాపణ చెప్పండి వీక్షకులకి. నేనేమి రాబోట్ని కాదు కదా అన్నీ గుర్తుండడానికి. సో ఈ ప్రకారం ఈ విషయం అనేటువంటి సాగుతూ ఉంటుంది. ఎందుకు ఈ మాన్యువల్ ఫాలో జరగదు అంటే, ఒకటి గౌరవ ఉప ముఖ్యమంత్రి చెప్పినట్టు స్టాఫ్ కొరత. మనకు పథకాల మీద ప్రభుత్వాలకి ఉండే శ్రద్ధ శాఖల్ని మనం ఎక్యూప్ చేసుకోవడం మీద కష్టం తక్కువే ఉంటుంది. అది ఏ ప్రభుత్వం అయినా. నేను ఎంతసేపు మంది పబ్లిక్ ఎపీజింగ్ గవర్నమెంట్స్ అయిపోయినాయి కదండి. అది వైఎస్ జగన్ గారి గవర్నమెంట్ అయినా, కూటమి గవర్నమెంట్ అయినా, రేపు ఏ గవర్నమెంట్ అయినా జనాలను ముందు ప్రసన్నం చేసుకోవాలి. ఏంటో ఈ దరిద్రం. అసలు అలా ప్రసన్నం చేసుకోవడం అంటే అర్థం కాదు నాకు. ప్రజలే దేవుళ్ళు అన్నది దేనికి దేవుళ్ళు, దేనికి దెయ్యాలు? ప్రజలకి సరైన సుపరిపాలన అందించాలి. వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా కొన్ని నియమాలు పెట్టాలి. వాటిని వాళ్ళు అనుసరిస్తేనే దీర్ఘకాలికంగా భావితరాలకు ఉపయోగం ఉంటుంది. అది ట్రాఫిక్ రూల్స్ అవనివ్వండి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రూల్స్ అవనివ్వండి, మరి ఏదైనా రూల్స్ అవనివ్వండి. రూల్స్కి అబైడ్ అయి బతికితేనే సమాజం సమతుల్యతలో వెళ్తుంది. ఎవరికి నచ్చినట్టు బలవంత ఇష్టారాజ్యంగా వెళ్ళిపోకూడదు. కాబట్టే సామాన్యుడి సైతం నచ్చినా నచ్చకపోయినా విధి విధానాలు పెట్టుకుంటాం. మరి ఆ విధి విధానాలు మళ్ళీ తొంగలో తొక్కిది ఎవరు? పిట్టుల్ని తొక్కేస్తారు. అది కామెడీ. ఎందుకంటే పొలిటికల్ ప్రెషర్స్ ఉంటాయి, అడ్మినిస్ట్రేటివ్ ప్రెషర్స్ ఉంటాయి, బ్యూరోక్రసీ ప్రెషర్స్ ఉంటాయి. ఓ దరిద్రం కదా మన దేశంలో. సో ఇట్లన్నిటిలో నడుమ ఎవరైనా ఒక నీతిమంతుడైన అయిన వ్యక్తి ఆ శాఖను నిర్వర్తింతే పనులు అవుతాయి. ఇప్పుడు ఎందుకు ఇక్కడ అంటే ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న ఆస్పిరేషన్ ఉన్న వ్యక్తి, ఒక పార్టీ నడుపుతున్నటువంటి వ్యక్తికి ఇండస్ట్రియలిస్టులకి నోటీసులు పంపకుండా వాటిని తొక్కుంచితేనే బెనిఫిట్ ఉంటుంది. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? నిజంగా నోటీసులు పంపుతున్నాడు, షోకేజ్ నోటీసులు ఇచ్చాడు. ఇవన్నీ రికార్డులో చెరపలం. ఇవాళ మనం సెప్టెంబర్లో మాట్లాడుకుంటున్నాం. సెప్టెంబర్లో బోండా ఉమామహేశ్వర గారు ఎత్తుతారు కదా, మార్చిలో పవన్ కళ్యాణ్ గారు నోటీస్ పంపరు కదా. ఆయన శాఖ, ఆయన ముఖ్యమంత్రి గారు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఆయన అలాగని చెప్పి క్యాబినెట్ ఆఫ్ మినిస్టర్స్లో చంద్రబాబు నాయుడు గారు కింద, చంద్రబాబు నాయుడు గారి పార్టీలో చంద్రబాబు నాయుడు గారి ప్రాపకంతో మంత్రి అయిన వ్యక్తి కాదు. ఆయనకు పార్టీ ఉంది, ఆయనకు ఓట్ బ్యాంక్ ఉంది. కోయిలియేషన్ గవర్నమెంట్లో భాగంగా ఆయన లైన్ షేర్ ఆయన తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ ప్రోటోకాల్స్ అండ్ ప్రాసెసెస్ ఖచ్చితంగా వేరుగా ఉంటాయనేటువంటి సంగతి ఆయన కూడా గుర్తు ఎరగాలి. బొండా ఉమామహేశ్వరరావు గారు ఏదో ఆయన పార్టీలో ఆయన బీఫామ్ మీద గెలిచినటువంటి మంత్రులతో మాట్లాడినట్టుగా ఎలా పడితే అలా మాట్లాడడం సభా మర్యాద కాదు, పొత్తు మర్యాద కాదు. ఇందులో మనం చెప్పడానికి ఏం ఆపేక్ష ఏమీ లేదు. ఏదో క్యాజువల్గా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారిను ప్లీజ్ చేసుకుంటే మంత్రిత్వ శాఖ వచ్చినట్టుగా మాట్లాడడం, అది ఒక పార్టీ ఉన్నటువంటి వ్యక్తి, 20% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వ్యక్తి, ఆ మనిషి గురించి అలా ఎలా పడితే అలా మాట్లాడడం సమంజసం కాదు. ఇది వైసీపీ కార్యకర్తలను ఆలోచించాలి. ఇప్పుడు
మాట్లాడేసిన దాని పరిష్కారం వచ్చేసిందంటే ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి, ఆయన హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఆయన క్యాబిన్లోకి వెళ్ళి ఆయన అందరినీ పిలిపించుకుని ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఏం చెప్పారంటే, నేను ఏ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అయినా ప్రాసెస్ ప్రకారం ఫాలో అవుతా, షోకాజ్ నోటీస్ ఇచ్చా, వాళ్ళ వివరణ తీసుకుంటా, ఇమీడియట్గా వివరణ సంతృప్తికరంగా లేకపోతే శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుంటా. ఈ నడుమ నేను అందుబాటులో లేను, అందుబాటులో ఉండట్లేదు లాంటి అప్రస్తుతమైన మాటలు అసెంబ్లీరన్గా మీరు మాట్లాడడం సమంజసం కాదు, ఉపసంహరించుకోండి అని చెప్పారు. ఎందుకంటే ఇట్లాంటివన్నీ అసెంబ్లీ రికార్డ్స్లోకి ఎక్కినాయి అనుకోండి, అది రేపొద్దున భావితరాలలో ఎవరో అసెంబ్లీకి వెళ్ళినా ఆ రికార్డ్స్ చదవడానికి రైట్ ప్రెసిడెంట్ సెట్ చేయు. దట్ ఈజ్ నాట్ ది ప్రాపర్ అసెంబ్లీ లాంగ్వేజ్. ఆయన అడ్రస్ చేసుకోవాల్సిన విషయం ఏంటి, సార్ రామ్కి మీద నాకు పలానా ఇన్ఫర్మేషన్ ఉంది, ఇగో నేను ఒక ఎక్స్ ఎలిగేషన్ చెప్తున్నాను, తీసుకెళ్ళి వైజాగ్ సముద్రంలో కలుపుతున్నారని నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ దగ్గరికి వెళ్తుంటే ఆయన ఏమో చాలా విచిత్రంగా మాట్లాడుతున్నాడు, నాకు అసంతృప్తిగా ఉంది, కన్సర్న్ శాఖ మార్చులు వారిని 2-3 సార్లు ప్రయత్నం చేశాను, తమను అందుబాటులో లేరు, అసెంబ్లీ ముఖంగా నాకు ఎప్పుడైనా టైం అలొకేట్ చేస్తే నేను ఇతర ఎమ్మెల్యేలు ఎవరి ప్రాంతంలో అయితే పలానా ఫార్మా కంపెనీస్ వాళ్ళు ఇబ్బంది కలుగుతుందో అందరూ ఒకసారి టైం పెట్టుకొచ్చి మిమ్మల్ని కలుస్తాము. ఇది చాలా చక్కగా హుందాగా ఉండేది. అసలు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే వ్యక్తి అందుబాటులో లేకపోతే మార్చి 31 నుంచి వేరు సందర్భాల్లో వెళ్ళినటువంటి నోటీసులు ఎవరు పంపినట్టు, ఎవరు పర్వీలో వెళ్ళినట్టు, ఎవరు దాన్ని ఇన్స్టిగేట్ చేసినట్టు, తప్పు కదా ఇవన్నీ కూడా. ఖచ్చితంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేటువంటిది ఒక లార్జర్ ఏరియా, రానున్న తరాల్లో చాలా ఛాలెంజింగ్గా మారిపోయేటువంటి ఏరియా. నేను ఇందాక కూడా ఎవరితో వీడియో చూశాను, పార్లే అన్న కంపెనీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి పెడితే వ్యతిరేకించారు. ఇగో ఎంతసేపు చదువుకున్న వాళ్ళం కూడా భజన కాదు కదా, రియాలిటీసు పాసిబిలిటీసు మాట్లాడుకోవాలి. ఆ రోజు జగన్ గారి ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఏం జరిగింది, మెషినరీలు సబ్సిడీల మీద ఇప్పిస్తానన్నప్పుడు ఏం జరిగింది, అసలు ఏం ప్రచారం అయింది, అది ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ఏది అవకాశం దొరికినా వీళ్ళ ఖాతాలు వచ్చేస్తే చేసేద్దరు, ఆయన ఉన్నప్పుడు అద్భుతాలు చేసేది. ఇదేం భజన ఇది? ఐ డోంట్ నో వెదర్ యువర్ స్పాన్సర్డ్ యూట్యూబ్ ఛానల్స్ ఆర్ నాట్, బట్ దట్ ఈస్ నాట్ ద వే. జనాలు చీ అంటారు. ఈరోజు ఉన్న సిచ్యువేషన్ మాడుకోవాలి, జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, పోటీ చేస్తారు, ఎన్నికల టైంలో మాడుకోవచ్చు. ఈరోజు అందరం పౌరులుగా ఎన్నికలు అయిపోయినాయి, పార్టీలు కొట్లాట్లు అయిపోయినాయి, అందరూ ఇప్పుడు పౌరులు బాధ్యతాయుతంగా మాడుకోవాల్సిందల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏంటి, పొల్యూషన్ కంట్రోల్ విధి విధానాలు ఏంటి, స్టాఫ్ కొరత అంటున్నారు, మరి ఎప్పుడు స్టాఫ్ రిక్రూట్మెంట్ జరుగుతుంది, ఇలా రామ్కి లాంటివి ఎన్ని సంస్థలు ఉన్నాయి, ఎన్ని జలాశయాలు నాశనం అయిపోతున్నాయి, ఎన్ని జీవరాశులు పాడైపోతున్నాయి, ఎంతమంది సామాన్యులు అలాగే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు నాశనం అయిపోతున్నాయి. వీటిలన్నింటినీ బాధ్యతయుతమైన పౌరులుగా ఎన్జిఓస్తో పాటు కలిసి మన బాధ్యతగా కూడా సగటు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు వారి దృష్టికి తీసుకెళ్ళి జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ కూడా ఎంతవరకు తీసుకురాగలుగుతాం, ఇది చూడాలి. నా దగ్గరికి చాలా ఫైల్స్ వస్తుంటాయి ఇలాంటివన్నీ, పోలవరానికి సంబంధించి వీటికి సంబంధించి. నేను వ్యక్తిగతంగా నా చదువుకున్న విద్యని ఎవరి మీద బ్లాక్మెయిల్ ద్వారా డబ్బులు ఆర్జించడం మీద నేను ఆసక్తి చూపను. చాలా ఫైల్స్ చాలామంది పట్టుకొస్తారు, చాలా కాంక్రీట్ ఎవిడెన్స్ ఉన్న ఫైల్స్ ఉంటాయి, బట్ అందులో కంపెనీల మీద ప్రెషర్ సృష్టించడానికి నా చదువు ఉపయోగపడుతుంది తప్ప పరిష్కారానికి ఉపయోగపడదన్న సంగతి నాకు తెలుసు. కోర్టులో పిల్లేసిన తర్వాత, వాదనలు వినిపించిన తర్వాత, నోటీసులు వెళ్ళిన తర్వాత బేరానికి వస్తారు. అవి మన బిడ్డలకు కూడా యోగించాలి కదా, మనం ఏ రూపంలో డబ్బులు సంపాదించడం అన్నది కూడా. ఇవాళ అన్నీ బాగానే ఉంటాయి, టైం బాగున్నప్పుడు, వయసులో ఉన్నప్పుడు, వేడిలో ఉన్నప్పుడు డబ్బు ఏ రూపంలో వచ్చినా, డబ్బే లక్ష్మీ ఏ రూపంలో వచ్చినా కాదు. నాకు అలా సంపాదించిన వాళ్ళు అంత్యకాలం చూసే అదృష్టం చిన్న వయసులో దేవుడు నాకు ఇచ్చాడు. వేల కోట్ల రూపాయలు ఎలా పడితే అలా సంపాదించిన వాళ్ళు 70లకు వచ్చేసరికి, 80లకు వచ్చేసరికి డిటోరియేట్ అయినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్స్, వాళ్ళ బిడ్డల జీవితాలు, వాళ్ళ సఫరింగ్స్ని వాళ్ళు చూడ్డాలు నేను కళ్ళారా చూసేటువంటి అదృష్టాన్ని భగవంతుడు నాకు చాలా సందర్భాలు ఇచ్చాడు. మా భీమవరం కానించి నేను విభిన్నమైన ప్రాంతాల్లో వందల వేల కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళ అంత్యకాలాన్ని నేను చూసేటువంటి అదృష్టం కలిగింది. కాబట్టి ఆ ఫైల్స్ నేను నిర్మోహటంగా చెప్తాను. నా మిత్రులు, నా టీం సభ్యులు చాలా తీసుకొస్తారు. ఆయన ఎవరు ఎంటర్టైన్ సచ్ థింగ్. నాకు కొన్ని అప్పులు ఉంటే నేను అప్పులు తీర్చుకుంటూ ఉంటా, నాకు కష్టం ఉంటే ఏమంటే నేను ₹1,00,000 ఇప్పుడు వెళ్ళరండి, ఒక నెల రోజు ఇస్తానండి అని చెప్తా ఉంటా. ఎన్నోళ్ళు వింటారు, ఎన్నోళ్ళు కొంచెం రాడికల్గా మెసేజ్లే పెడతా ఉంటారు, ఏంటండి మీరు ఇదన్నా. నేను అలాగేం కాదండి, నేను డబ్బులు ఇస్తానండి, నాకు చిన్న చిన్న అప్పులు ఉన్నా ఐఎమ్ హ్యాపీ లివింగ్ లైక్ దిస్. ఎందుకంటే మనం 2 నెంబర్ దందా వ్యాపారాలు చేసి ఎలా పడితే అలా డబ్బులు ఆర్జించేసినా అవి ఏమీ సుఖాన్ని తేవు. మళ్ళీ అప్పుడు గుళ్ళు పెట్టుకుని, గోపురాలు పెట్టుకుని, సన్యాసులు పెట్టుకుని మాకు మనశ్శాంతి కావాలి, మాకు మనశ్శాంతి కావాలి, మా స్విజ్ అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నా ఏమి ఇవ్వరు. మనం ఎలా సంపాదించామన్న దాంతోపాటు డబ్బు ఎప్పుడు దరిద్రాన్ని, డబ్బు ఎప్పుడు తలకాయ పోట్లని, డబ్బు ఎప్పుడు గోళ్ళని మూటకట్టుకుని తీసుకొస్తుంది మన జీవితాల్లోకి. రోగ రుణ శత్రు బాధలను తీసుకుని వస్తుంది. కాబట్టి భగవంతుడు ఇచ్చినప్పుడు ఇస్తాడు ఐశ్వర్యాన్ని, కానీ మనం వెంపర్లాడి తెచ్చుకునేటువంటి వాటిలో తలకాయ పోటు ఉంటుంది. ఇందులో కొంచెం ధార్మికమైన పాయింట్ కూడా మీకు చెప్పాలని ఆతృత, అంతే, సబ్జెక్ట్కి రిలేటెడ్ కాకపోయినా. కాబట్టి
పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించినటువంటి విషయంలో ఉమామహేశ్వరరావు గారు లేవనెత్తడం చాలా మంచి పాయింట్, అందుకే కదా ఇంత పెద్ద చర్చ జరుగుతుంది. కానీ ఉప ముఖ్యమంత్రి మీరు అందుబాటులో లేరంటే అట్ వాట్ కాంటెక్స్ట్ చెప్పినట్టు? అండ్ ఉప ముఖ్యమంత్రి అడిగినట్టు కూడా మున్సిపల్ శాఖకి సంబంధించి ఇప్పుడు ఒక ఎక్స్ కంపెనీ బేగంపేట ప్రకాష్ నగర్లో ఉందండి. ఆ ఎక్స్ కంపెనీ ఉదాహరణ చెప్తున్నా, ఆ ఎక్స్ కంపెనీ పొల్యూషన్ పాల్పడుతుందండి. నేను ఫస్ట్ కంప్లైంట్ అడిగిస్తాను, డైరెక్ట్గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి వెళ్ళిపోతానా? ముందు మా మున్సిపాలిటీకి చెప్తాను, అన్న ఏంటి డ్రైనేజ్ అంతా పొంగుతుంది, చాలా దుర్వాసన వస్తుంది, చాలా వర్స్ట్గా ఉంది, దీని మీద ఏమి యాక్షన్ తీసుకోరంటాను. అప్పుడు వాళ్ళు సోర్స్ ఏంటని ఫైండ్ అవుట్ చేసి నాకు ఇంటిమేట్ చేస్తారు, అంటే పక్కన పలానా కంపెనీ నుంచి వస్తుందండి, మీరు మా సీనియర్ ఆఫీసర్స్ కంప్లైంట్ చేయండి అని. సీనియర్ ఆఫీసర్ నోట్ పుట్టప్ చేసి నేను పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి పెడతాను, మీరు కూడా కంప్లైంట్ నోట్ ఈమెయిల్ రూపంలో పెట్టండి అంటారు. ఒక ప్రాసెస్ ఫాలో అవుతే ఏ శాఖలు మనం బాధ్యత వహించమని చెప్పాల్సి వస్తుంది? బొండా ఉమామహేశ్వరరావు గారు తెలియదు అంటారా? కొంతమంది అన్న ఇదేమన్నా మెడికల్ కాలేజ్ ఇష్యూ నుంచి పొలిటికల్ డైవర్షన్ అన్నారు. మన బుర్రకి పదును పెడితే ఎన్నైనా పెట్టుకొచ్చిన పలికిమాలు ఇవ్వాలని నేను నమ్మను. కానీ ప్రశ్నోత్తరాల సమయంలో జనరల్గానే ఆయన అడిగారు, ఈయన ధీటుగా సమాధానం చెప్పి హెరాస్మెంట్ కోసం పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని నేను వినియోగించను అన్నారు. అది బొండా ఉమామహేశ్వరరావుని ఉద్దేశించి అన్నారు, ఎవరిని ఉద్దేశించి అన్నారని నేను రీడ్ బిట్వీన్ ద లైన్స్ అన్ని సందర్భాల్లో చేయడానికి ఇష్టపడిన కాబట్టి ఆయన అన్న కాంటెక్స్ట్ వరకే కన్ఫైన్ అయి మాట్లాడితే అది కరెక్ట్. అది ఏ చట్టాలైనా ప్రజలకు ఎంత మేలు చేయాలో పారిశ్రామికవేత్తల్ని అలా భయపెట్టకుండానే వినియోగించాలి. మళ్ళీ చెప్తాను, అవసరమైతే ఏ చట్టాలు మనం రూపొందించుకున్నా ప్రజలకు ఎంత మేలు చేయాలనేటువంటి టార్గెట్తో ఉంటామో పారిశ్రామికవేత్తలు సైతం అలా భయపెట్టకూడదనేటువంటి టార్గెట్లోనే ఉంటాం. భయపెట్టకూడదు. వాళ్ళు వైలేట్ చేస్తున్నారా? గతంలో 27 లక్షలు, ఒక 40 లక్షలు, 50 లక్షలు వాళ్ళ మీద పెనాల్టీస్ పెట్టారు, కొన్ని షట్ డౌన్ చేయమని నోటీసులు వచ్చినాయి. అలాగా ప్రొసీజర్ ప్రాసెస్ ఫాలో అవ్వకపోతే మనం భావోద్వేగంగా నిర్ణయాలు తీసుకుంటే అవి కొంతమంది స్వార్థపరులైన ప్రజాప్రతినిధుల చేతిలోకి 100 కోట్ల రూపాయలుగా అక్రమార్జితనగా మారే ప్రమాదం ఉంటుంది. సో ఈ సందర్భంలో హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నటువంటి స్టాండు, ఆచి తూచి వ్యవహరించేటువంటి విధానం, ఆల్రెడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, అంటే పుణ్యకాలం పూర్తి ఏం అవ్వలేదు, మార్చి 31న ఆల్రెడీ నోటీస్ ఇచ్చేది ఇదే సంవత్సరంలో. కాబట్టి ఈ వెళ్తున్నటువంటి ప్రాసెస్ని కొంచెం వేగవంతం చేసుకుని రిక్రూట్మెంట్స్ చేసుకోవాలి, స్టాఫ్ని కోరుకోవాలి తప్ప దాన్ని ఏదో జాప్యం కిందో అలసత్వం కిందో చూపించే ప్రయత్నం చేయకూడదు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ ది హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ టేకింగ్ పీరియాడికల్ స్టెప్స్ ఇన్ హిస్ కన్సర్న్ డిపార్ట్మెంట్, అండ్ వీ also request him to make more developments and advancements to control pollution in our state of Andhra Pradesh by all means and ways. సో అన్ని రకాలైనటువంటి పొల్యూషన్ని తగ్గించడం కోసం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, గత ప్రభుత్వాలు అలసత్వం చూపించినటువంటి అంశాల్లో కూడా మా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు చర్యలు తీసుకుంటారు అని, ప్రజలు అభీష్టం మేరకు ప్రజలకి మేలు చేకూర్చే మేరకు చేసి ప్రచారం కూడా చేసుకోవాలి అని నేను జన సైనికులను కానీ, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ అభ్యర్థులను కానీ చెప్తున్నా. మార్చి 31 ఇలాంటి అంశం మీద నోటీస్ వెళ్తే ఎవరు ప్రెస్ మీట్ పెట్టకపోవడం ఏంటండి? ఇలాంటి అంశాల మీద కూర్చోవాలా, మాట్లాడాలా, అసెంబ్లీ అయిన తర్వాత బయటకు రావాలా, ఎమ్మెల్యేలు స్పందించాలా, డిప్యూటీ సీఎం గారికి ఎక్స్ప్లెయిన్ చేయండి, సార్ ఈ అంశం మీద మీడియా ముందుకు వెళ్దాం అనుకుంటున్నాం, ఈ అంశం మీద మాట్లాడదాం అనుకుంటున్నాం, మీ కన్సెంట్ కావాలి, లేదా నాదెండ్ల మనోహర్ గారిని కలవండి, లేదా మీడియా హరిప్రసాద్ అనే వ్యక్తిని ఆయన కలవండి, ఆయన పవన్ కళ్యాణ్ గారికి చెప్తారు కాబట్టి ఇన్ఫర్మేషను, సార్ ఇది ప్రెస్ మీట్ పెడదాం అనుకుంటున్నాం అని. కాస్త గ్రాండియర్ ఉండాలా, చేసుకున్నటువంటి పనులని చక్కగా ప్రమోట్ చేసుకోవాలా. అది ఫెయిల్ అయితే తర్వాత లాస్ట్లో గోలు గిల్లుకున్న ఉపయోగం ఉండదండి. పీరియాడికల్ ప్రెస్ మీట్స్ ఉండాలా, చక్కగా మాట్లాడాలా. ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, స్పోక్స్ పర్సన్లు కానీ, బోర్డు డైరెక్టర్లు కానీ, చైర్మన్లు కానీ, విభిన్నమైన పదవులు పొందినటువంటి వ్యక్తులు పీరియాడికల్గా సోషల్ మీడియా మాధ్యమాల్లో, అలాగే ప్రచార మాధ్యమాల్లో విరివిగా మాట్లాడాలి. అది నా సజెషన్ మాత్రమే అండి. యాజ్ అన్ అవుట్ సైడర్ ఐ కెన్ ఓన్లీ సజెస్ట్ సంథింగ్ టు యూ. సో ఇదేంటి ఇష్యూ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీద బొండా ఉమ్మ గారి యొక్క అభిప్రాయం, పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం, దాని నేపథ్యం, చరిత్ర, సామాన్యులుగా మనం తీసుకోగలిగేటువంటి వ్యూ పాయింట్స్ అండి. జై భీమ్, జై భారత్.